అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? చాలా డిఫరెన్స్ ఉంది. ఇది పరిపాలనలో కానీ వీళ్ళ పింఛన్ ఇవ్వటం కానీ ఈ సరుకులు ఈ డిపో ఉన్నాయి కదా రైసు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. అన్నింటి మీద బాగుంది పోయినసారి మీద. ఇప్పుడు పోయినసారి అంతకుముందు గత ప్రభుత్వం చేసేది అది చేస్తాం ఇది చేస్తాం చేసింది లేదు. ఈయన చెప్పాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా, ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా? ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయన కొంచెం పర్వాలేదు, కానీ ఇక్కడికి వచ్చి చేసి మనం వెళ్తే ఏదన్నా ఆడికి వెళ్తే పలానా సమస్య ఉందంటే వస్తాడు, కానీ ఆయన ఇక్కడికి ఏం రావట్లేదు. ఇదివరకు వచ్చేవాడు కానీ ఇప్పుడు రావట్లేదు. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం? అవినాష్ గారు వస్తున్నారు, మన పిల్లగానే వస్తున్నారు. కుర్రోడు కాబట్టి ఇప్పుడు వచ్చి చేస్తాడు ఏదైనా కానీ. పాత వాళ్ళు అయినా సరే కొద్దిగా ముదిరిపోయి చేయరు. గెలిచిన దాకా ఉంటే గెలిచినా ఒక మాట మాట్లాడతారు. వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం? ఇదివరకు అయితే ఏదైనా విషయం వచ్చినప్పుడు వెళ్ళి మన తాలూకా ఆఫీస్కి కానీ అక్కడికి కానీ 1-4 సార్లు తిరిగితే కానీ అయ్యేది కాదు. ఇవాళ ఇక్కడ వచ్చేది అమ్మటే పని అవుతుంది. అందులో ఒకటి అంతకుముందు ఏంటంటే మన ఏ పని కావాలన్నా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేర్చుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు ఈ కరకట్ట వాళ్ళది రివైనింగ్ వాళ్ళు ఉంది కదా, అది వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా చేశారు. అంతకుముందు చేస్తాం అన్నారు కానీ చేయలేదు. మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అవినాష్ గారినండి.